నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్ లో అడ్డంగా బుక్ అయ్యాడు. ఈయన పెద్ద మేధావి, పెద్ద సెక్యులరిస్టు అయిన దేశంలో ఎక్కడ ఏమి జరిగిపోయినా పెద్ద అంబేద్కర్ గారికి వారసుడైనట్లు, మహాత్మా గాంధీకి తనయుడైనట్లు, ఈయన దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్లు, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ హిందువుల గురించో లేదా హిందీ గురించో లేదా బీజేపీకి సపోర్టుగా మాట్లాడినా లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా, నరేంద్ర మోడీ గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా దానికి లంగా లేపుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ట్వీట్లేసి ఉద్ధరిస్తూ ఉంటాడు. ఈ సో కాల్డ్ మేధావికి ముట్టి కింద 50 సంవత్సరాలు వచ్చినా కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పు అని తెలియదంట. రెమ్మి ఆట, ప్యాక్ ఆట ఆడడము తప్పు అని తెలియదంట. నేను అప్పుడెప్పుడో 9 సంవత్సరాల ముందు చేసిన వీడియో అది, కాబట్టి నాకు అప్పట్లో తెలియదు, అప్పుడు నా బుద్ధి పెంట తినేది, ఇప్పుడు మానేసినాను పెంట తినేది. కాబట్టి దయచేసి యువత ఎవరు బెట్టింగ్ యాప్లకు అలవాటు అవ్వద్దండి, ఇస్పేట ఆకుల ఆట ఆడొద్దండి, అది మంచిది కాదు, దానికి అడిక్ట్ కాకూడదు అనేసి ఏదో ఒక వీడియో కూడా విడుదల చేసినాడు. చూద్దాం రండి ఏం వీడియో విడుదల చేసినాడు. ఇదిగోండి మన బాల మేధావి అయినటువంటి ప్రకాష్ రాజు ఏదో చెప్తున్నాడు చూడండి. ఆయన వీడియో ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. Hi everyone, Prakash Raj here and I'm shooting for a film, so this look. Well, just now from here I came to know on the social media and said ఏమో పెద్ద ఇంగ్లీషోడు, ఆ ఇంగ్లాండ్ లాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈయన మాత్రం నేర్చుకొని పేద పిల్లలు ఎవరైనా హిందీ నేర్చుకోవాలంటే హిందీకి వ్యతిరేకం అంటాడు. ఈయన మాత్రం హాయ్ ఎవ్రీవన్ అంటున్నాడు. media talking about the betting app ad I did. And I asked questions to everybody and I need to answer too. So this is my answer. I have not received anything from the police. కాదు ప్రకాష్ రాజు, నువ్వు వాళ్ళకంతా నేను సమాధానం చెప్పాలంటున్నావు. నీ బెట్టింగ్ యాప్లు చూసి ప్రేరేపితమై బెట్టింగ్ ఆడి ప్రాణాలు పోగొట్టుకున్న, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్లకు ఏం సమాధానం చెప్తావు? నా బెట్టింగ్ యాప్లు చూసి ఇప్పుడేం ప్రూఫ్ లేదు కదా, నీ బెట్టింగ్ యాపే చూసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అనేటువంటి ప్రూఫ్ లేదు కాబట్టి తెలివిగా తప్పించుకుంటావు. Police station. Someone says such, and when it does, I will definitely reply them. But I think it's my responsibility to reply and clear things for you. యువర్ రెస్పాన్సిబిలిటీ కాదు, నువ్వు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్ లాగా 50 సంవత్సరాల వయసులో ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసావంటే నీకు అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తున్నటువంటి విలనో లేదా సపోర్ట్ యాక్టర్ అయినా నువ్వు కకృతి పడి డబ్బులు అడ్డదారిలో సంపాదించడానికి పోయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసావంటే ఎవరో చిన్న చితక ఆర్టిస్టులు ఏదో కకృతి పడ్డాడు అంటే అర్థం ఉంది. కానీ నీలాంటి పెద్ద యాక్టరు, నీలాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కూడా పోయి ప్యాక్ ఆట ఆడండి, పోయి రెమ్మి ఆడండి, పోయి బెట్టింగ్లో పాల్పడండి, మీ అమ్మ నాయన డబ్బులు ఎత్తుకొచ్చి పెట్టండి, 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది అని చెబితే కొంచెమైనా సిగ్గుండాలి ప్రకాష్ రాజు నీకు. 2016 June, Chandi Rami people had approached me for a gaming app and I did do it. But within few months my conscience, it may be legal but I thought it was not right. And డబ్బులు తీసుకొని అగ్రిమెంట్ అయితే చేసేసుకున్నాడు, యాడ్ చేసేసినాడు. తర్వాత ఫ్యూ మంత్స్ లేటర్ ఈయన రియలైజ్ అయినాడంట. అప్పటికే జ్ఞానోదయం అయిందంట. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు కొన్ని నెలల తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. తరువాత నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను. తరువాత నేను ఎప్పుడు బెట్టింగ్ల యాప్ ప్రమోషన్ల జోలికైతే వెళ్ళలేదు అని చెప్పి కాకమ్మ కథలు చెబుతున్నాడు. It was for a year's contract and immediately when they wanted to renew it, I said no. My conscience doesn't accept it. ప్రకాష్ రాజు గారు, మీరు చెప్పేది ఎలా ఉందంటే ఏదో తాగిన మైక్యంలోనో లేకపోతే ఏదో కారణాల చేత ఒక అమ్మాయికి కడుపు చేసేసాను, తరువాత ఆమె 9వ నెల ఎప్పుడు నేను రియలైజ్ అయ్యాను, కాబట్టి దాని తరువాత నేను ఏ అమ్మాయికి కడుపు చేయలేదు, కాబట్టి ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు, ఆ పుట్టబోయే బిడ్డకు నాకు సంబంధం లేదు అన్నట్టు లత్కోర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు ప్రకాష్ రాజు నువ్వు. అప్పటి నుంచి ఒక అమ్మాయికే 9 సంవత్సరాల ముందు ఒకే అమ్మాయికి కడుపు చేశాను, దాని తర్వాత ఆ అమ్మాయిని ముట్టుకోలేదు, నేను సన్యాసం తీసుకున్నాను, కాబట్టి ఆ అమ్మాయికి, ఆ పుట్టబోయే బిడ్డకు, ఆ పుట్టిన బిడ్డకు నాకు సంబంధం లేదన్నట్టు చండాలంగా ఉంది ప్రకాష్ రాజ్. And now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look,
I have said no, I'm not part of it, and you can't illegally use our. తరువాత ఆ కంపెనీ వేరే వాళ్ళకి అమ్మేసినారు. ఆ అమ్మేసిన కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను మళ్ళా ప్రమోషన్ చేయమంటే లేదు నా కాంట్రాక్ట్ రద్దయిపోయింది, నా విజువల్స్ ఎక్కడా మీరు ప్లే చేయడానికి వీలు లేదు అని చెప్పి నోటీసులు పంపించినానని చెప్తున్నాడు. సో అప్పుడెప్పుడో నేను కడుపు చేసినాను, ఇప్పుడు నేను కడుపు చేసే ఉద్దేశం లేదు కాబట్టి నన్ను వదిలేయండి అని చెప్పినట్టు ఉంది ప్రకాష్ రాజు. Has expired and they stopped after that. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that. Yes, I did it. బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించే ఈ ప్రకాష్ రాజ్ పొద్దున లేచినప్పటి నుంచి హిందుత్వం గురించి మాట్లాడతాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు, నరేంద్ర మోడీ గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. ఈ ముఖం పెట్టుకొని 10 రూపాయలు బెట్టింగ్ యాప్లు అడ్వర్టైజ్మెంట్లు చేసుకునే ఇతను 100 కోట్ల రూపాయలు జస్ట్ లైక్ దట్ దానం చేసినటువంటి పవన్ కళ్యాణ్ మీద పొద్దున లేచినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటాడు. హిందువులకు ఏదైనా ఫేవర్ జరుగుతుందంటే తెల్లారితో లంగా లేపుకొని వస్తాడు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా పరిగెత్తుకుంటా వస్తాడు. ఇంత నాలెడ్జ్ ఉన్న ఈ బాల మేధావికి కింద 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పు, రెమ్మి ఆడడం తప్పు అని తెలియదంట. 11 నెలల తర్వాత తెలుసుకున్నాడంట. ఇప్పుడు అది ప్రమోషన్స్ చేయడం లేదంట, ఆపేసినాడంట. ఇంతకు ముందు చెప్పినాను కదా, అప్పుడెప్పుడో నేను కడుపు చేసినాను, ఆ కడుపు చేసిన తర్వాత నేను పశ్చాత్తాపడి ఇప్పుడైతే ఎవరిని కడుపే చేయడం లేదు కాబట్టి ఆ బిడ్డకు కానీ ఆమెకు కానీ నాకు కానీ సంబంధం లేదు, నేను ఇప్పుడు ఎవరికి కడుపు చేయదలుచుకోలేదు, నాకు వయసు అయిపోయింది అన్నట్లు ఉంది. ప్రకాష్ రాజ్ ఎవరినైనా విమర్శించేటప్పుడు నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, నువ్వు ఎలా సంపాదించావు డబ్బులు, ఎలా సంపాదిస్తున్నావు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసి తర్వాత ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను కామెంట్ చేయాలి. కానీ మన గుద్ద నిండా పెంట పెట్టుకొని అదిగో వాడి గుద్దలో పెంట ఉంది, ఈడి గుద్దలో పెంట ఉంది, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడతావు. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నీకు ఎన్ని ఓట్లు వచ్చింది? ఒక జడ్పీటీసీకి వచ్చినటువంటి ఓట్లు కూడా రాని నువ్వు, డిపాజిట్ కోల్పోయినట్టు నువ్వు తెల్లవారితో లేచినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం రాజకీయాలు సమస్తం నీకే తెలిసినట్టు నువ్వు ఒక పెద్ద ప్రశాంత్ కిషోర్కి తండ్రి అయినట్లు పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటావు. సో నేనేం చెప్తానంటే మన స్థాయి ఎంత, మన స్తోమత ఎంత తెలుసుకొని బతుకు ప్రకాష్ రాజ్. ఎలాగో ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, అప్పుడు 50 సంవత్సరాలు ఉన్నా కూడా నాకు బుద్ధి లేదంటున్నావు కాబట్టి ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో ప్రకాష్ రాజ్. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.